వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందు వీడియోలో మీకు జనరల్ అవేర్నెస్ మాత్రమే చెప్పాను, బట్ ఇందులో మీకు ఫుల్ మోడల్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇన్ విచ్ ఇయర్ వాస్ ప్రాజెక్ట్ టైగర్ లాంచ్ ఇన్ ఇండియా? భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1973. క్వశ్చన్ నెంబర్ 2. లాత్మర్ హోలీ ఈజ్ ప్రైమర్లీ సెలబ్రేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్? లాత్మర్ హోలీని ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అవార్డ్స్ వాస్ ఓన్ బై లతా మంగేష్కర్ ఇన్ ద ఇయర్ 2001? 2001 సంవత్సరంలో లతా మంగేష్కర్ ఈ కింది అవార్డులలో ఏది గెలుచుకుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 4. డీటెయిల్స్ అబౌట్ సుదర్శన లేక్ ఈజ్ గివెన్ ఇన్ ఏ రాక్ ఇన్స్క్రిప్షన్ అట్ గ్రీమర్ విచ్ వాస్ కంపోజ్ టు రికార్డ్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద షాకా రూల్? సుదర్శన సరస్సు గురించి వివరాలు గిర్నార్లోని ఒక రాతి శాసనంలో ఇవ్వబడ్డాయి. ఇది శాక పాలకుడి విజయాలను నమోదు చేయడానికి కూర్చోబడింది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రుద్రదమన్. క్వశ్చన్ నెంబర్ 5. ఈస్ అండ్ ఇండస్ట్రీ అసోసియేషన్ అండ్ సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ SRO whose primary objective is to work towards the robust development of the microfinance sector? ఒక పరిశ్రమ సంఘం మరియు స్వీయ నియంత్రణ సంస్థ SRO. దీని ప్రాథమిక లక్ష్యం సూక్ష్మ ఆర్థిక రంగం యొక్క బలమైన అభివృద్ధికి కృషి చేయడం. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మైక్రోఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ నెట్వర్క్. క్వశ్చన్ నెంబర్ 6. విచ్ ఆర్టికల్ హ్యాస్ ఎ సిమిలర్ ప్రొవిజన్ టు దట్ ఆఫ్ ఆర్టికల్ 32 అండ్ డీల్స్ విత్ రైట్ జ్యూరిడిక్షన్? ఏ ఆర్టికల్ 32కి సమానమైన నిబంధనను కలిగి ఉంది మరియు రైట్ అధికార పరిధిని వివరిస్తుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్టికల్ 226. క్వశ్చన్ నెంబర్ 7. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కండిషన్ ఫర్ ద ప్రెసిడెంట్స్ ఆఫీస్ ఇన్ ఇండియా? భారతదేశంలో రాష్ట్రపతి కార్యాలయానికి క్రింది వాటిలో ఏది షరతు కాదు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అద్దె చెల్లించకుండా అతను తన అధికార నివాసాన్ని ఉపయోగించుకునే అర్హత కలిగి ఉండదు. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిఫైన్ ది మోనోసియస్? కింది వాటిలో ఏది మోనోసియస్ను ఉత్తమంగా నిర్వచిస్తుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆండ్రోసియం మరియు గైనోసియం రెండు ఉన్న పువ్వు. క్వశ్చన్ నెంబర్ 9. మోహన్ వీణా ప్లేయర్ పండిత్ విశ్వమోహన్ భట్ ఓన్ ద అవార్డ్ ఇన్ ద ఇయర్ 1994? మోహన్ వీణా వాద్యకారుడు పండిత్ విశ్వమోహన్ భట్ 1994 సంవత్సరానికి గెలుచుకున్నాడు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గ్రామీ అవార్డ్. క్వశ్చన్ నెంబర్ 10. హూ ఈస్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ ఆఫ్ జూలై 2023? జూలై 2023 నాటికి సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కేంద్ర సహాయక మంత్రి ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జితేంద్ర సింగ్. క్వశ్చన్ నెంబర్ 11. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డీకంపోజిషన్ రియాక్షన్స్ ఈజ్ నాట్ ఏ రెడాక్స్ రియాక్షన్? కింది వాటిలో ఏ కుళ్ళిపోయే ప్రతిచర్య రెడాక్స్ ప్రతిచర్య కాదు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డీకంపోజిషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. క్వశ్చన్ నెంబర్ 12. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఆథర్ ద ప్లే నిల్ దర్పణ్? క్రింది వారిలో నిల్ దర్పణ్ నాటకాన్ని ఎవరు రచించారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి దైనాబంధు మిత్ర. క్వశ్చన్ నెంబర్ 13. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫార్మ్ ద బీహార్ ప్రొవిన్షియల్ కిసాన్ సభ ఇన్ 1929? క్రింది వారిలో ఎవరు 1929లో బీహార్ ప్రొవిన్షియల్ కిసాన్ సభను స్థాపించారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి స్వామి సహజానంద్ సరస్వతి. క్వశ్చన్ నెంబర్ 14. విచ్ ప్లాంటేస్ ఆర్ వెరీ ఫెర్టైల్ బికాస్ దే ఆర్ రిచ్ ఇన్ బ్లాక్ సాయిల్ దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఫార్మింగ్? వ్యవసాయానికి చాలా మంచి నల్లటి నేలలు సమృద్ధిగా ఉండటం వల్ల ఏ పీఠభూములు చాలా సారవంతమైనవి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డీకెన్ లవా ప్లాట్యూ. క్వశ్చన్ నెంబర్ 15. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ వేసిసిటీ? కింది వాటిలో ప్రాథమిక యొక్క సరైన క్రమం ఏది?
దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 16. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈస్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ ఇస్ ఎగ్జాంపుల్? ఈ క్రింది జతల్లో సంస్థ యొక్క గ్రేడ్ మరియు దాని ఉదాహరణకు సంబంధించి తప్పుగా ఉన్న జంట ఏది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. టిష్యూ ఆర్గాన్ గ్రేడ్ ఆర్గనైజేషన్ ఇప్లిక్టిల్. క్వశ్చన్ నెంబర్ 17. ద హెడ్ ఆఫీస్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI ఈస్ లొకేటెడ్ ఇన్? భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ముంబై. క్వశ్చన్ నెంబర్ 18. వెన్ ద అనాలిసిస్ ఆఫ్ పాపులేషన్ డెన్సిటీ ఈజ్ డన్ బై క్యాలిక్యులేటింగ్ ఇట్ త్రూ నెట్ కల్టివేటెడ్ ఏరియా దెన్ ద మీజర్ ఈజ్ టర్మ్డ్ యాజ్? నికర సాగు ప్రాంతం ద్వారా లెక్కించడం ద్వారా జనాభా సాంద్రత విశ్లేషణ చేయబడినప్పుడు ఆ కొలతను ఇలా పిలుస్తారు. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఫిజియోలాజికల్ డెన్సిటీ. క్వశ్చన్ నెంబర్ 19. మహేంద్రవర్మన్ వాజ్ ద రూలర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనాసిటీస్? మహేంద్రవర్మన్ కింది వాటిలో ఏ రాజవంశానికి పాలకుడు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పల్లవాస్. క్వశ్చన్ నెంబర్ 20. వాట్ ఛాలెంజ్ డస్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫెన్ ఫేస్ ఇన్ ఇండియా? భారతదేశంలో విదేశీ పెట్టుబడులు తరచుగా ఏ సవాల్ను ఎదుర్కొంటాయి? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇన్కన్సిస్టెంట్ రెగ్యులేటరీ ఎన్వైర్న్మెంట్. క్వశ్చన్ నెంబర్ 21. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మధ్యప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 22. హూ ఫౌండెడ్ ద ప్రార్థన సమాజ్ ఇన్ ముంబై ఇన్ 1867? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆత్మారాం పాండురంగ్. క్వశ్చన్ నెంబర్ 23. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు యాజ్ ఆఫ్ జూలై 2023? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రామ్మోహన్ రాయ్. క్వశ్చన్ నెంబర్ 24. ఇన్ విచ్ సిటీ వాజ్ ద ఫస్ట్ గోల్ఫ్ క్లబ్ ఆఫ్ ఇండియా సిచ్యువేటెడ్? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కోల్కతా. క్వశ్చన్ నెంబర్ 25. విచ్ ఇండియన్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ హిజ్ నేమ్ ఇన్ టైమ్ మ్యాగజైన్స్ లిస్ట్ ఆఫ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2021? టైమ్ మ్యాగజైన్ యొక్క 2021లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో క్రింది వారిలో ఏ భారతీయుడు పేరు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నరేంద్ర మోడీ. 50 మార్క్స్కి అయితే మీకు జనరల్ అవేర్నెస్ అయిపోయింది. ఇప్పుడు మీకు మ్యాథ్స్ 50 మార్క్స్కి 25 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్? ప్లస్ అండ్ మైనస్, ఇంటర్చేంజ్, ఇంటూ అండ్ ప్లస్ ఆర్ ఇంటర్చేంజ్. ఈ లెక్కలో మనం ప్లస్ను మైనస్ గాను, మైనస్ను ప్లస్ గాను, ఇంటూని డివైడెడ్ బై గాను, డివైడెడ్ బైని ఇంటూ గాను చేంజ్ చేసుకొని దీని ఒక ప్రాబ్లం అయితే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్చేంజ్ చేసినాక మనం ఇలా అయితే రాసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసినట్టయితే దాని యొక్క ఆన్సర్ వచ్చేసి 1375 అయితే వస్తుంది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1375. క్వశ్చన్ నెంబర్ 2. 31 ఈస్ రిలేటెడ్ టు 152 బై సర్టెన్ లాజిక్. ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్ 47 ఈస్ రిలేటెడ్ టు 168. టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ 66 రిలేటెడ్ ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్? 31 అనేది 152కి కొన్ని తర్కాల ద్వారా సంబంధించినది. అదే తర్కాన్ని అనుసరిస్తూ 47కు 168కి సంబంధించి ఈ క్రింది వాటిలో 66 దేనికి సంబంధించినది అనే తర్కాన్ని అనుసరించాలి. మనకు 31 అనేది 152కు రిలేటెడ్గా ఉంటుంది, 47 అనేది 168కి రిలేటెడ్గా ఉంటుంది, అలాగే 66 దేనికి రిలేటెడ్గా ఉంటుందో మనకు అనుకో. ఇప్పుడు మనం ముందుగా 31 152 తీసుకున్నట్టయితే 152లో 31 పోతే ఎంత? 121. సేమ్ టు సేమ్ 168లో 47 పోతే 121. అంటే మనకు రావాల్సిన వాల్యూ వచ్చేసి 121. సో మన క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ 66. ఇచ్చిన విలువలో డిఫరెన్స్ వచ్చేసి 121 కాబట్టి 66 ప్లస్ 121 187. 187 అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 3. 6 letters Q, Z, V, T, L and A are written at different places of a dice. Two positions of this dice are shown in the figure below. Find the letter on the face opposite to Q. Q, Z, V, T, L మరియు A అనే 6 అక్షరాలు ఒక పాచిక యొక్క వేర్వేరు ముఖాలపై వ్రాయబడ్డాయి. ఈ పాచికల యొక్క 2 స్థానాలు క్రింద ఉన్న బొమ్మలో చూపించబడ్డాయి. క్యూకి ఎదురుగా ఉన్న ముఖంపై అక్షరాన్ని కనుగొనండి. ఈ బొమ్మ ఆధారంగా క్యూకి టీ అనేది ఎదురుగా ఉంది కాబట్టి ఆప్షన్ బి.
Question number 4. The following number pairs, the second number is obtained by applying certain mathematical operations to the first number. In 3 of the 4 pairs, the same pattern is applied and hence they form a group. Select the number pair that does not belonging to the group. క్రింది సంఖ్య జతల్లో మొదటి సంఖ్యకు కొన్ని గణిత క్రియలను వర్తింపజేయడం ద్వారా రెండవ సంఖ్యను పొందవచ్చు. 4 జతల్లో మూడింటిలో ఒకే నమూనా వర్తించబడుతుంది మరియు అందువల్ల అవి ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఈ సమూహానికి చెందిన సంఖ్య జతను ఎంచుకోండి. దీనికి ఆన్సర్ మాత్రం మన ఆప్షన్స్ ద్వారా మాత్రమే చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్లో 335 - 119 అంటే 216 అవుతుంది. తర్వాతదేమో 206 వచ్చింది. థర్డ్దేమో 216 వచ్చింది. ఫోర్త్ది కూడా 216 వచ్చింది. బట్ బి మాత్రం డిఫరెంట్గా ఉంది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 5. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ నేమ్ ఈజ్ written as FNBO and nano is written as POBO. How will nail be written in that language? ముందుగా దీనికి ఒక కోడ్ అయితే ట్రై చేశాను, అది సరిపోలేదు. కాబట్టి ఈ ట్రిక్ అయితే తెలుసుకున్నాం. నేమ్ ఈక్వల్ టు FNBO, నానో ఈక్వల్ టు POBO. ఇది క్వశ్చన్ ఆధారంగానే ఉంది. ఫస్ట్ మనం నేమ్ తీసుకుందాం. నేమ్ని తిప్పి రాసుకుంటే ఏమవుతుంది? EMAN. ఈకి +1 యాడ్ చేస్తే F, ఎంకి +1 యాడ్ చేస్తే N, ఏకి +1 యాడ్ చేస్తే B, ఎన్కి +1 యాడ్ చేస్తే O. ఇది మనకు నేమ్ ఈక్వల్ టు FNBO. ఇది ఈక్వల్ అయింది. తర్వాత నానోకి ఇలాగే చూద్దాం. నానోని తిప్పి రాసుకుంటే ONAN. ఓకి +1 యాడ్ చేస్తే P, ఎన్కి +1 యాడ్ చేస్తే O, ఏకి +1 యాడ్ చేస్తే B, ఎన్కి +1 యాడ్ చేస్తే O. నానో ఈక్వల్ టు POBO. ఇది కూడా ఈక్వల్ అయింది. ఇక మనం కనుక్కోవాల్సింది నెయిల్కి. నెయిల్ని తిప్పి రాస్తే LIAN, ఎల్కి +1 యాడ్ చేస్తే M, ఐకి +1 యాడ్ చేస్తే J, ఏకి +1 యాడ్ చేస్తే B, ఎన్కి +1 యాడ్ చేస్తే O. టోటల్ ఆన్సర్ MJBO. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 6. ద క్వశ్చన్ కంటైన్ పేర్స్ ఆఫ్ వర్డ్స్ that are related to each other in a certain way. 3 of the following 4 word pairs are alike as these have the same relationship and thus form a group. Which word pair as the one word does not belonging to the group? ఒక ప్రశ్నలో ఒకదానికొకటి ఒక నిర్దిష్ట మార్గంలో సంబంధం ఉన్న పదాల జతలు ఉన్నాయి. ఈ క్రింది 4 పద జతాలు 3 ఒకేలా ఉంటాయి. ఎందుకంటే ఇవి ఒకే సంబంధాన్ని కలిగి ఉంటాయి మరియు తద్వారా ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఆ సమూహానికి చెందని పదజత ఏది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, హెక్సాగాన్ 8 సైజ్. క్వశ్చన్ నెంబర్ 7. ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ద లెటర్ ఇన్ ద వర్డ్ నైట్ మేట్స్ ఇఫ్ రీఅరేంజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్. నైట్ మేట్స్ అనే పదంలోని ప్రతి అక్షరాన్ని ఎడమ నుండి కుడికి ఆంగ్ల అక్షర క్రమంలో తిరిగి అమర్చినట్లయితే ఎన్ని అక్షరాల స్థానం మారదు? ఈ యొక్క పదాన్ని A to Z ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకున్నట్టయితే ఫస్ట్ ఏమొస్తుంది? ఇందులో నైట్ మేట్స్లో ఏ ఉంటుంది కాబట్టి ఏ వస్తుంది. సో అలా A to T వరకు అయితే రాసుకోవాలి. తర్వాత ఒరిజినల్ వర్డ్, అలాగే మనం ఆల్ఫాబెటికల్గా మార్చుకున్న తర్వాత వచ్చిన వర్డ్ మొత్తం మిక్సింగ్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చిన పదంలో ఎన్ని ఉంటుంది, మనకు వచ్చిన దానిలో ఆల్ఫాబెటికల్ ప్రకారం ఏ ఉంటుంది, 2 ఈక్వల్ కాలేదు. సో ఇలా టోటల్ వర్డ్ అయితే చెక్ చేయాలి. ఇందులో ఎన్ని లెటర్స్ ఈక్వల్ అయ్యాయో చూద్దాం. ఫస్ట్ G అయితే ఈక్వల్ అయింది, తర్వాత H కూడా ఈక్వల్ అయింది, ఆ తర్వాత M వచ్చేసి అయింది, ఆ తర్వాత చివరిగా R అయితే అయింది. మొత్తం 4 లెటర్స్ అయితే అయ్యాయి. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బిలో 4 ఉంది కాబట్టి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 8. వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్ అండ్ ఇంటూ ఆర్ డివైడెడ్ బై ఆర్ ఇంటర్చేంజ్. సేమ్ ముందు వచ్చిన క్వశ్చన్ లాగానే ప్లస్ను మైనస్ గాను, మైనస్ను ప్లస్ గాను, ఇంటూ డివైడెడ్ బై ఇంటూగా అయితే చేంజ్ చేసుకోవాలి. సో టోటల్ ఇంటర్చేంజ్ చేసుకున్న తర్వాత మనకు వాల్యూ అయితే ఇలా వస్తుంది. దాన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్టయితే దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 33 అవుతుంది. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 9. సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్స్ షేర్ ద సేమ్ రిలేషన్షిప్ యాజ్ దట్ షేర్డ్ బై ద గివెన్ పేర్ ఆఫ్ నెంబర్స్ 149, 213, 168, 232. ముందుగా యాజ్ ఇట్ ఈస్గా అయితే నెంబర్స్ రాసేసుకోవాలి. ఆ తర్వాత మనం దాన్ని 213 - 149 ఏమవుతుంది? 64 అవుతుంది. 232 - 168 64 అవుతుంది. అంటే రెండో దాని నుంచి ఒకటో తీసేయాలి. సో అప్పుడు మనకు వచ్చేసిన వాల్యూ వచ్చేసి 64. ఇప్పుడు మనం ఆప్షన్ ఏ ఆధారంగా చేసినట్టయితే 222 - 162 ఏమవుతుంది? 60 అవుతుంది. ఆప్షన్ బి 217 - 153 అంటే 64 అవుతుంది. ఇక మనం సి, డి అయితే చేయాల్సిన అవసరం లేదు. బి యొక్క ఆన్సర్ కరెక్ట్ వచ్చింది కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి.
Question number 10. Select the correct mirror image of the given figure when the mirror is placed at mn as shown below. ఇక్కడ మీకు ఒక మిర్రర్ అయితే కనిపిస్తుంది mn అని. అక్కడ మీకు ఒక YTFRG3N అని ఒక నెంబర్ అయితే చూపిస్తారు. లెటర్స్ నెంబర్స్ అయితే మిక్సింగ్ అయి ఉంటాయి. అవి అద్దంలో చూసినప్పుడు ఎలా ఉంటుందో మనకు కనుక్కోవాలి. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 11. రెండవ అక్షర సమూహం మొదటి అక్షర సమూహానికి సంబంధించిన విధంగా మరియు 4వ అక్షర సమూహం 3వ అక్షర సమూహానికి సంబంధించిన విధంగా 5వ అక్షర సమూహానికి సంబంధించిన ఎంపికను ఎంచుకోండి. ఇక్కడ ఇలా అయితే MEK, NVP, GYT, TBG అలాగే మనం JWHకి అయితే కనుక్కోవాలి. MEK దీనికి మనం NVP వచ్చేలా కోడ్ అయితే రాసుకోవాలి. ఫస్ట్ M అంటే ఎంత 13. ఆ 13ని మనం 26 మైనస్ 13 ప్లస్ 1 రాస్తే ఏమవుతుంది 14 అంటే N. 26 ఎందుకు రాసామంటే 26 అంటే Z, ఇది రివర్సింగ్ మెథడ్. తర్వాత ఈ అంటే 26 మైనస్ 5 ప్లస్ 1 22 అంటే V. K అంటే 11. 26 మైనస్ 11 ప్లస్ 1 ఈక్వల్ టు 16 అంటే P. NVP వచ్చింది. అలాగే GYTకి TBG వచ్చేలా కోడ్ రాసుకోవాలి. GYT అంటే ఫస్ట్ G తీసుకుందాం. 26 మైనస్ 7 ప్లస్ 1 ఏమవుతుంది 20 అంటే T. Y అంటే 25 కాబట్టి 25 మైనస్ 7 ప్లస్ 1 2 అవుతుంది అంటే B. T అంటే 20. 26 మైనస్ 20 ప్లస్ 1 అంటే 7 అంటే G. GYT కూడా TBG వచ్చింది. ఇక అదే ఫార్ములాను JWH కూడా వాడాలి. J అంటే 10 కాబట్టి 26 మైనస్ 10 ప్లస్ 1 ఎంత 17 అంటే Q. W అంటే 23. 26 మైనస్ 23 ప్లస్ 1 అంటే 4 అంటే D. H అంటే 8. 26 మైనస్ 8 ప్లస్ 1 అంటే 19 ఏమొస్తుంది S. JWH ఈజ్ ఈక్వల్ టు QDS. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12. 3 statements are given followed by 3 conclusion number 1, 2 and 3 assuming the statement to be true even if they seem to be at variance with commonly known facts. Decide which of the conclusions logically follows from the statements. No card is partial. All cards are envelopes. Some envelopes are bags. Conclusions 1 వచ్చేసి all envelopes can never be partial. రెండవది వచ్చేసి ఏ కార్డ్ కూడా బ్యాగ్ కాదు. మూడవది కనీసం కొన్ని బ్యాగ్లు పోస్ట్ కార్డులు. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఓన్లీ 1 ఫాలోస్. క్వశ్చన్ నెంబర్ 13. సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈస్ ప్లేస్ అట్ MN యాజ్ షోన్ బిలో. సేమ్ ఇంతవరకు పోయిన క్వశ్చన్ లాగానే ఇక్కడ కొన్ని లెటర్స్ అయితే ఇచ్చింటాడు. ఆ లెటర్స్ అద్దంలో చూసినప్పుడు ఎలా కనిపిస్తుందో కనిపెట్టాలి. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 14. ఐడెంటిఫై ద ఆప్షన్ ఫిగర్స్ దట్ వెన్ పుట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ విల్ లాజికలీ కంప్లీట్ ద సిరీస్. ఈ డయాగ్రామ్లో మీరు ఫస్ట్ ఉన్న సర్కిల్ మాత్రమే చూడండి. సర్కిల్ స్టార్టింగ్లో పైన ఉంది, తర్వాత కిందికి వచ్చింది, ఆ తర్వాత 3వ డయాగ్రామ్లో పక్కకు జరిగింది, మళ్ళీ 4వ డయాగ్రామ్లో పైకి వెళ్ళింది, 5వ డయాగ్రామ్ ఏమవుతుంది మధ్యలోకి వచ్చి ఆగాలి. కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 15. విచ్ ఆఫ్ ద 4 ఆప్షన్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ UE88, VG84, WI80, XK76 క్వశ్చన్ మార్క్. ఫస్ట్ మనం లెటర్స్ని తర్వాత నెంబర్స్ అయితే రాసుకోవాలి. లెటర్స్ని కూడా ఫస్ట్ గాను సెకండ్ గాను రాసుకోవాలి. ఫస్ట్ దానిలో UVWX అయితే ఇచ్చాడు. మనకు U తర్వాత V తర్వాత W తర్వాత X తర్వాత Y వస్తుంది కాబట్టి Y రాసేసినాం. తర్వాత EGIK, ఈకి +2 యాడ్ చేస్తే జీకి +2 యాడ్ చేస్తే ఐకి +2 యాడ్ చేస్తే కేకి +2 యాడ్ చేస్తే M, టోటలీ YM. ఇక నెంబర్స్ కూడా అంతే. మనకు 88, 84, 80, 76 అంటే 4 డిక్రీజ్ అయితే వచ్చింది. 76 తర్వాత డిక్రీజ్ 4 చేస్తే 72 కాబట్టి YM 72. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 17. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్ ద లెటర్స్ దట్ వెన్ ప్లేస్ ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్ ఇన్ ద బ్లాంక్ బిలో విల్ కంప్లీట్ ద లెటర్ సిరీస్. దిగువ ఉన్న ఖాళీల్లో ఎడమ నుండి కుడికి ఉంచినప్పుడు అక్షరాల శ్రేణిని పూర్తి చేసే అక్షరాలను సూచించే ఎంపికను ఎంచుకోండి. ఇందులో మీకు ఇలా L-P-Q-S-K-S-S-KP-Q-L-PQS అని ఇచ్చి కింద ఆప్షన్స్ అయితే ఇచ్చింటాడు. ఈ ఆప్షన్లో ఏది దానికి మ్యాచ్ అవుతుందో మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 17. ఐడెంటిఫై ద ఫిగర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్
విచ్ వెన్ పుట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ విల్ లాజికలీ కంప్లీట్ ద సిరీస్. ఇచ్చిన ఎంపికల నుండి ప్రశ్న గుర్తు స్థానంలో ఉంచినప్పుడు శ్రేణిని తార్కికంగా పూర్తి చేసే బొమ్మను గుర్తించండి. సేమ్ ముందున్న క్వశ్చన్ లాగానే ఫస్ట్ ఏ పైన ఉంది, సెకండ్ సారి ఏ సైడ్కి వచ్చి అది కూడా పైన ఉంది, థర్డ్ సారి ఏ కింద ఉంది, ఫోర్త్ సారి కూడా ఏ కింద ఎదురెదురుగా ఉంది. సో లాస్ట్ టైం వచ్చేసి ఏ మధ్యలో ఉండాలి. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 18. 21, 22, 23, 24, 25 మరియు 26 అనే 6 సంఖ్యలు ఒక పాచిక యొక్క వేర్వేరు ముఖాలపై వ్రాయబడ్డాయి. పాచికల యొక్క 3 స్థానాలు చిత్రంలో చూపించబడ్డాయి. 24కి ఎదురుగా ఉన్న ముఖంపై సంఖ్యను కనుగొనండి. ఈ డయాగ్రామ్ ఆధారంగా 24కి ఎదురుగా ఉన్నదైతే మనం కనిపెట్టాల్సి ఉంటుంది. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 19. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్? ఇచ్చిన చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? ఈ డయాగ్రామ్లో వచ్చేసి మొత్తం 21 త్రిభుజాలు అయితే ఉన్నాయి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 20. కోడ్ లాంగ్వేజ్ వాట్ వేర్ హౌ ఈస్ రైటన్ యాజ్ AADDFF, వేర్ దేర్ దట్ ఈస్ రైటన్ యాజ్ DDZZPP, and which what here is written as FFKKII. How is how written in that language? ముందుగా ఇక్కడ మనకి 3 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఇచ్చాడు. అవి వాట్ వేర్ హౌ ఒకటి, వేర్ దేర్ దట్ ఒకటి, విచ్ వాట్ హియర్ ఇంకొకటి. ఇందులో మొదటి దానికి వచ్చేసి AADDFF, రెండో దానికి DDZZPP, మూడో దానికి FFKKII. మనం ఇందులో 1 and 2 అయితే సింప్లిఫై చేద్దాం. వాట్ వేర్ హౌ ఈక్వల్ టు AADDFF, వేర్ దేర్ దట్ ఈక్వల్ టు DDZZPP. ఇందులో రెండింటిలో కామన్గా ఉండేది ఏంటి? వేర్ కామన్గా ఉంది, యువతల సైడు DD కామన్గా ఉంది. వేర్ ఈక్వల్ టు DD. నెక్స్ట్ వచ్చేసి 1 and 3 అయితే చేద్దాం. వాట్ వేర్ హౌ ఈక్వల్ టు AADDFF, విచ్ వాట్ హియర్ ఈక్వల్ టు FFKKII. ఈ రెండింటిలో కామన్గా ఉండేది వాట్, యువతల సైడ్ ఏమో FF, అంటే వాట్ ఈక్వల్ టు FF. సో ఫస్ట్ లైన్లో వచ్చేసి DDFF అయిపోయింది. ఇక మనకు మిలిగిందేమో AA మాత్రమే మిలిగింది, AADDFF. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి హౌకి AA అనేది ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 21. 3 స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ ఫాలోడ్ బై 3 కన్క్లూజన్స్ నెంబర్ 1, 2 and 3. అజ్యూమింగ్ ద స్టేట్మెంట్ టు బి ట్రూ ఈవెన్ if they seem to be at variance with commonly known facts, decide which of the one conclusion logically follows from the statements. Some tears are dropped, some drops are streamed, all streams are rivers. Conclusions: all tears can never be rivers. 2. Some drops are rivers. 3. All tears being streams is possibility. ఆప్షన్ ఏ ఓన్లీ 1, ఆప్షన్ బి బోత్ 2 and 3, ఆప్షన్ సి ఓన్లీ 3, ఆప్షన్ డి బోత్ 1 and 2. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2 and 3. క్వశ్చన్ నెంబర్ 22. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? YZUW, క్వశ్చన్ మార్క్, QTQU క్వశ్చన్ మార్క్, MQOT క్వశ్చన్ మార్క్, INMS. ఫస్ట్ ఇచ్చిన వర్డ్ని అయితే యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. తర్వాత మనం లైన్గా రాసుకుందాం. YZUW అనేది దాన్ని మనం విడగొట్టినట్టయితే YZUW అవుతుంది. సో మనం స్టార్టింగ్ ఏం చేద్దామంటే ఫస్ట్ లెటర్స్ ఫస్ట్ రాసుకుందాం. ఫస్ట్ అని పెట్టేసి Y క్వశ్చన్ మార్క్ QMI. సో యాజ్ ఇట్ ఈస్గా అలా 4 లెటర్స్ అయితే రాసుకోవాలి. అంటే Z క్వశ్చన్ మార్క్ TQN, తర్వాతది U క్వశ్చన్ మార్క్ QUMA, తర్వాత W క్వశ్చన్ మార్క్ UTS. ఇప్పుడు మనం ఫస్ట్ మట్టుకు తీసుకుందాం. Y క్వశ్చన్ మార్క్ QMI. Y అంటే 25 క్వశ్చన్ మార్క్, Q అంటే 17, M అంటే 13, I అంటే 9. మనం వెనకాల నుంచి 4 అయితే యాడ్ చేసుకుంటుందాం. 9 + 4 ఎంత? 13. 13 + 4 17. 17 + 4 21. 21 + 4 25. ఫస్ట్ వచ్చేసి U వస్తుంది, 21 స్థానంలో U. సెకండ్ రాద్దాం. Z క్వశ్చన్ మార్క్ TQN అంటే 26 క్వశ్చన్ మార్క్ 20, 17, 14. సేమ్ వెనకాల నుంచి 14 + 3 17, 17 + 3 20, 20 + 3 23, 23 + 6 26. ఇది కూడా క్యాలిక్యులేట్ అయింది కాబట్టి 23 అంటే W. థర్డ్ది వచ్చేసి U క్వశ్చన్ మార్క్ QUM. U అంటే 21 క్వశ్చన్ మార్క్, Q అంటే 17, U అంటే 15, M అంటే 13. 13 + 2 15, 15 + 2 17, 17 + 2 19, 19 + 2 21. 19 స్థానంలో S. ఇక లాస్ట్ది W క్వశ్చన్ మార్క్ UTS. ఇక్కడ మీరు చూడండి
ఎస్ తర్వాత ఏమొస్తుంది టీ తర్వాత యూ తర్వాత వి తర్వాత డబ్ల్యూ, ఇది కూడా క్యాలిక్యులేట్ అయింది కాబట్టి టోటల్ ఆన్సర్ వచ్చేసి UWSV. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A+B మీన్స్ A is the mother of B, A-B means A is the father of B, $B means A is the son of B, A%B means A is the sister of B, A/B means A is the wife of B. Which of the following means A is the daughter of K? A equal to B means A is the brother of B. ఇలా మనకు 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అంటే మూడవది కరెక్ట్గా ఉంది. క్వశ్చన్ నెంబర్ 24. 19 ఈస్ రిలేటెడ్ టు 209 ఫాలోయింగ్ సర్టెన్ లాజిక్. ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్ 27 ఈస్ రిలేటెడ్ టు 297. టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ 61 రిలేటెడ్ ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్. 19 అనేది ఒక నిర్దిష్ట తర్కానికి అనుసరించి 209కి సంబంధించినది. అదే తర్కాన్ని అనుసరించి 27 297కి సంబంధించినది. ఈ క్రింది వాటిలో 61కి సంబంధించినది అదే తర్కాన్ని అనుసరించి. ముందుగా మనం 19 అయితే తీసుకుందాం. 209 - 19 అంటే 119. 19 × 10గా రాసుకుంటే కూడా అది 119 అవుతుంది. ఎందుకంటే 19 + 19 × 10 = 19 × 11గా కన్వర్ట్ చేసుకోవడానికి. సేమ్ 27 gives to 297 కూడా అలా మార్చుకోవాలి. 297 - 27 అంటే 270. 27 × 10 అంటే 270 క్యాలిక్యులేట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏం చేసుకోవాలి, 27 + 27 × 10 = 27 × 11 = 297. ఇప్పుడు దీనికి కూడా మనకు కావాల్సింది 61 కాబట్టి 61 × 11 ఎంత, 671. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 25. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ 1, 3, 10, 41 1237. ముందుగా మనం ఒకదాని నుంచి ఒకటి తీసేద్దాం. 3 - 1 అంటే 2, 10 - 3 అంటే 7, 41 - 10 అంటే 31. సో ఏమొచ్చింది, 2, 7, 31. ఇది మన క్యాలిక్యులేషన్ పర్ఫెక్షన్ అయితే ఇవ్వట్లేదు కాబట్టి చేంజ్ చేద్దాం. ఫస్ట్ 1 ఉంది, తర్వాత 3 ఉంది. ఆల్రెడీ 1 ఒకటో స్థానంలో ఉంది, మన రెండో స్థానం కనుక్కోవాలి కాబట్టి 1 × 2 + 1 ఎంత, 3. ఇప్పుడు మనం మూడో స్థానం కనుక్కోవాలి కాబట్టి 3 × 3 + 1 అంటే 9 + 1 ఎంత, 10. ఇప్పుడు మనం ఫోర్త్ స్థానం కనుక్కోవాలి కాబట్టి 10 × 4 + 1 అంటే ఎంత, 40 + 1 41. ఇప్పుడు మనం ఫిఫ్త్ స్థానం కనుక్కోవాలి కాబట్టి 41 × 5 + 1 205 + 1 ఎంత, 206. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. ఇది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియోలో మీకు సగం మోడల్ పేపర్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ వీడియోలో సగం మోడల్ పేపర్ అయితే కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోకి ఇప్పుడే లైక్ చేసి నెక్స్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మీకు వీడియో పెట్టగానే వెంబడే మీకు వీడియో అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.